జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ ని అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. జనక్ హౌసింగ్ కాలనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా తాగునీరు, తూర్పు వైపు రోడ్డు నిర్మాణంతో పాటు భవన సముదాయాలలో కారు పార్కింగ్, గతంలో ఉన్న పాత కేసులన్నింటినీ పరిష్కరిస్తానని యజమానులతో అన్నారు. జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఆటోనగర్లోని జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిన్న రాత్రి ఆత్మీయ సమావేశం జరిగింది. కాంప్లెక్స్ అధ్యక్షుడు త్రిపురనేని చంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ అందరూ ఐక్యతగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. గతంలో మా నాన్న దేవినేని నెహ్రూ పలుసార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి మంచి సేవలు చేస్తారని గుర్తు చేశారు. ఆయన కుమారుడిగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ నివసించే 485 కుటుంబాల వారు మీ బిడ్డగా దీవించాలని కోరారు. జనక్ హౌసింగ్ కాలనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా తాగునీరు, తూర్పు వైపు రోడ్డు నిర్మాణంతో భవన సముదాయంలో కార్ పార్కింగ్, గతంలో ఉన్న పాత కేసులన్నింటినీ పరిష్కరిస్తానని యజమానులకు హామీ ఇచ్చారు. హౌసింగ్ సొసైటీ ఒక అభివృద్ధి ఏదైతే వాటర్ కానివ్వండి, తూర్పు ఫేస్ ఉన్న రోడ్డు కానివ్వండి, ఒక అభివృద్ధి కోసం పెద్దలందరూ గారు కోరుకున్నారు. తప్పకుండా రేపు ఎన్నికల తర్వాత పెద్దలందరూ ఒక ఆశీర్వాదంతో ఏదైతే ఇక్కడ అతి ముఖ్యమైన వాటర్ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ లేకపోతే హౌసింగ్ సొసైటీ వాళ్ళకి అందించే విధంగా మేము అందరంగా కృషి చేస్తామని చెప్పని, అదేవిధంగా తూర్పు పక్కన ఉన్న రోడ్డు ఫేసింగ్ గారు వెంటనే కమిషనర్ గారి దృష్టికి గారు తీసుకెళ్ళి ఆ ప్రతిపాదన తీసుకుని దాని గారు ఈరోజు మేము పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పని, ఈరోజు పెద్దలందరూ గారు కలిసిగట్టిగా ముందుకు రావటం అంటే ఒక మంచి వాతావరణం, ఏదైనా అందరు గారు కలిసిగట్టిగా ముందుకు వస్తే ఒక మంచి వాతావరణం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు అందరు గారు ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ తూర్పు నియోజకవర్గంలో పెద్దలందరూ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకానికి అనుగుణంగా జమాక్ హౌసింగ్ సొసైటీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.